వాడిని ఎప్పుడో ఇల్లు ఖాళీ చేపించాను. వాడి గురించి ఇంతకుముందు ఒకళ్ళు వచ్చారు. తర్వాత వీళ్ళు వచ్చారు. మీరు కూడా వాడి బాధ్యతలేనా అని అడుగుతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ అవని వాళ్ళని. వాడి గురించి మంచివాడని కాదు, అనవసరంగా నా ఇల్లు ఇచ్చాను. అందుకే ఇప్పుడు వాడు నాకు బుద్ధొచ్చింది ఖాళీ చేశాను అని అనేసరికి అవని అయితే అలాంటి వాడిని మీరు పోలీసులకి అప్పచెప్పాలి కదా, అలా ఎలా వదిలేస్తారు అని అవని గట్టిగా అడుగుతూ ఉంటుంది. పోలీసులకి అప్పచెప్తే నేను పదే పదే పోలీసు స్టేషన్ వెనకాతల తిరగాలి. ఇలా మరొక కానీ నా ఇంటికి మళ్ళీ వచ్చారు అంటే ఖచ్చితంగా నేనే ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతాను. నాకెందుకు ఈ తలనొప్పులు? అయినా మీరందరూ చదువుకున్న అమ్మాయిలే కదా, అలాంటి మోసగాడిని నమ్ముతారేంటి? గుర్రి కసాయి వాడిని నమ్మినట్లుగా వాడినే అందరూ నమ్ముతారేంటి అని అనేసి అతను లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ప్రణతి అయితే ఇప్పుడు అర్థమైందా నాన్న, వాడంత మోసగాడో, ఆడు చెప్పిన మాటలన్నీ అబద్ధమని మీకు అర్థమైందా అని ప్రణతి అంటూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. వాడిని తేలిగ్గా వదలకూడదు మామయ్య అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది. అయితే ఏం చేయమంటావు? ఇప్పుడు వాడు ఇక్కడ లేడు, ఎక్కడున్నాడో తెలియదు. వాడు ఇక్కడ లేకుండా వెళ్ళిపోవడానికి కారణం అని కూడా వాళ్ళు నమ్మొచ్చు అనేది అంటూ ఉంటాడు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది అని అతను అక్కడి నుంచి ఇంటి ఓనర్ అయితే చెప్పేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా బుద్ధి లేదా, ఇంకా దీనికోసం చూస్తున్నావు అని చెప్పేసి పక్కనే ఉన్న వాళ్ళ నాన్న అయితే పక్కనున్న అమ్మాయిని కొట్టేసి తీసుకొని వెళ్తూ ఉంటాడు. నువ్వు మోసపోయినట్లుగా కాదు, నా పరువు తీసి ఇదిని పెట్టావు అని చెప్పేసి కొట్టి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, వాడిని ఎలా, వాడే ఇదంతా చేశాడని, ఇదంతా అబద్ధమని ఎలా చెప్పించాలి అని రాజేంద్ర ప్రసాద్ అవని ఇదవుతూ ఉంటారు. ఇప్పుడు ఎలా మామయ్య, ఇంట్లో వాళ్ళకి ఇది నిజం కాదని మనం ఎలా నిరూపిస్తాం అని అంటూ ఉంటుంది అవని. వాళ్ళు అలాగైతే నమ్ముతారు అని అనేసరికి వాళ్ళు ఇదంతా చేసింది నువ్వే అని కూడా అంటారమ్మా. పల్లవి, మీ అత్తయ్య అందరూ కలిపి నీ మీద చాలా అపనమ్మకంతో ఉన్నారు, నీ మీద కోపంతో ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు నిజం చెప్పాలి అంటే వాడు ఖచ్చితంగా దొరకాలి. లేదు అంటే ఇదంతా వాడిని ఇల్లు ఖాళీ చేసేలా చేసిందని కూడా అంటారు. నీ గురించి నిజం బయట పెట్టాడని కోపంతో వాడిని ఇల్లు ఖాళీ చేపించి ఎక్కడికో పంపిస్తావని కూడా అంటారు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయలేము, వాళ్ళ మనసుని మార్చలేము. కాబట్టి వాడు దొరికినప్పుడే వాడి నోటంటే 4 కొట్టైనా నిజం చెప్పించాలే తప్ప అంతకు మించి మనం ఏం చేయలేము అని అనేసరికి ప్రణతి అవని అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి, ఇదంతా నువ్వే చేసావని నీ మీదకే వస్తుంది, కానీ నీది తప్పు లేదని నిరూపించడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు. కాబట్టి ఆడు దొరికినంత వరకు మనం కామ్గా ఉండడమే. ఆడు దొరికినప్పుడు మనము వాడితో నిజం చెప్పించి వాడి బండారం బయట పెట్టడమే అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అవని వాళ్ళు, రాజేంద్ర ప్రసాద్.